ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా 2024 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు. తిథి బహుళపక్షం త్రయోదశి. సెప్టెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:47 నుండి సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 7:06 వరకు. తదుపరి బహుళపక్షం చతుర్దశి. సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 7:06 నుండి అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:39 వరకు. నక్షత్రం మఖ. సెప్టెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం తెల్లవారితే సోమవారం అనగా 3:38 నుండి 30వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:18 వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫాల్గుని. సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:18 నుండి అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:16 వరకు. కరణం పణజి. సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 5:55 నుండి సెప్టెంబర్ 31వ తేదీ అనగా అదే రోజు రాత్రి 7:07 వరకు. భద్ర. సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 7:07 నుండి అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:22 వరకు. వారము సోమవారము. సూర్యోదయము ఉదయం 6:10 సూర్యాస్తమయము సాయంత్రం 6:02. చంద్రోదయము సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:01 చంద్రాస్తమయము సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4:47. రాహుకాలము ఉదయం 7:39 నుండి 9:08 వరకు. యమగండ కాలము ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:35 నుండి 3:04 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:29 నుండి 1:17 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:52 నుండి 3:39 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 3:17 నుండి సాయంత్రం 5:05 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 2:04 నుండి 3:52 వరకు. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. సూర్యరాశి కన్యారాశి. కన్యలో సూర్యుడు. జన్మరాశి చంద్రుడు అనగా సింహరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ వారం వృషభ రాశి వారి సంబంధాలలో స్థిరత్వం మరియు ప్రేమ ఉంటుంది. మీకు మీ భాగస్వామితో పరస్పర సామరస్యం పెరుగుతుంది మరియు ఇద్దరి మధ్యన అవగాహన అనేది ఉంటుంది. మీరిరువురు ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. ఈ సమయం మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు మీకు కొత్త అవకాశాన్ని ఇస్తుంది. మీరిరువురు ఒకరితో ఒకరు గడిపిన క్షణాలను ఆనందిస్తారు మరియు సంబంధంలో సమతుల్యత మీ ప్రేమ జీవితానికి ఆహ్లాదకరంగా మరియు మధురంగా మారుతుందని చెప్పాలి. ఎటువంటి గందరగోళాలు లేదా ఎటువంటి సమస్యలకైనా సరే మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీ పనులు ఏవైతే కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ ఈ రోజు ఊపందుకుంటాయి అని చెప్పాలి. మీకంటే పెద్దవారైన మరియు అనుభవజ్ఞులైన అటువంటి వారి సహకారంతో మీ వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ లేదా మీరు చేసే ఏ పనుల్లోనైనా సరే తలెత్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మరియు వారి వలన మీకు తగిన మద్దతు దొరుకుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో పనిచేసేవారికి ఈ సమయం కొంచెం శుభప్రదంగా ఉందనే చెప్పాలి. అదేవిధంగా ఉద్యోగంతో పాటు మీ కుటుంబంలో కూడా మీ మీద గౌరవం పెరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు మరియు మీ బంధువుల నుండి పూర్తి సహాయ సహకారాలను అందుకుంటారు మరియు వారి మద్దతు మీకు లభిస్తుంది. అదేవిధంగా వారితో కలిసి అనుకోకుండా తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయాణాలు కూడా చేసే అవకాశం మీకు ఉంటుంది. అదే సమయంలో ప్రయాణం ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది.
వృషభ రాశిలో కొంతమందికి ఆర్థిక పురోగతికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు మార్కెట్లో భూమిని ఉపయోగించుకోగలుగుతారు. అదేవిధంగా మార్కెట్లో చిక్కుకుపోయిన లేదా కూరుకుపోయిన డబ్బు అనుకోకుండా బయటకు వస్తుంది. ఈ వారం చివరి భాగంలో మీరు అధికారం మరియు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల నుండి మద్దతును పొందుతారని చెప్పాలి. ఒకరి సహాయంతో మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పెద్ద పని అయితే పూర్తవుతుందని చెప్పాలి. ఈ వారంలో ప్రియమైన వారు ఒకరు మీ ఇంటికి వస్తారు. ఆ వ్యక్తి రాక వలన ఇంట్లో కొంతపాటి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్న వారికి ప్రేమ సంబంధాలు బలపడతాయి. వివాహమైనటువంటి వారికి వారి భాగస్వామితో ఆనందంగా గడిపే క్షణాలైతే లభిస్తాయి అని చెప్పాలి. వైవాహిక జీవితం మొత్తం మీద సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు బాధాకరమైనవిగా అనిపిస్తాయి. మీ పట్ల వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉండే వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. వారికి మీరే దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. డబ్బు పరంగా ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారని చెప్పాలి. భూములు, ఆస్తులకు సంబంధించిన కొన్ని పనులు ఈ రోజు మీకు ఉంటాయి. ఏ పనిలోనైనా సరే మీరు తొందరపాటు పడకుండా ఉండడం చాలా మంచిది. తొందరపడకండి. ఏ పని చేసినా ఆచితూచి ముందడుగు వేయండి. అదేవిధంగా ఈరోజు ఇంజనీర్లకు, స్టేషనరీ వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పాలి. మీ మాతృమూర్తితో కొంతపాటి గొడవలు జరిగే అవకాశాలైతే కనపడుతున్నాయి. కాబట్టి ఏవైనా ఆవిడతో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచనాత్మకంగా మాట్లాడితే మంచిది. కార్యాలయాల్లో పనిచేసే వారైతే వారికి వచ్చే మంచి ఆలోచనలకు కార్యాలయం స్వయంగా స్వాగతం పలుకుతుందని చెప్పాలి. ఒకవేళ మీరు కొత్త పదవిని గనక పొందినట్లయితే ఇక మీ ఆనందానికి అవధులే ఉండవని చెప్పాలి. ఈ సందర్భంగా స్నేహితులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారని చెప్పొచ్చు. మీ జీవిత భాగస్వామి సలహాతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం తాలూకా చదువుల విషయంలో మంచి ఫలితాలనైతే మీరు చూస్తారు. అదేవిధంగా వారితో కలిసి ఈ రోజు మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారపరంగా అభివృద్ధి కనబడుతుంది. అయితే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు చేసే ఏదైనా పనిలో కొంతపాటి మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మార్పులకు మిమ్మల్ని మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి. అనగా ముందు నుంచే ఆ వచ్చే మార్పులకు మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం మంచిది. అదేవిధంగా మీకు ఎదురయ్యే సవాళ్లను సైతం ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండవలసిన సమయం ఇది. తద్వారా మీకు వచ్చే కొత్త అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ పట్ల మీరు నమ్మకాన్ని, దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. మీ లక్ష్యాల వైపు ముందడుగులు చాలా కాన్ఫిడెంట్గా వేయండి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఈరోజు నిర్భయంగా మరియు బహిరంగంగా మాట్లాడండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఈ రకమైన మాట తీరు ఈరోజు మీకు చాలా అవసరం. ఆఫీస్లో లేదా మీరు చేసే ఏదైనా వ్యాపారంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ ఏదైనా సంఘర్షణ లాంటిది లేదా అపార్థాన్ని పరిష్కరించడానికి ఈ రకమైన మీ మాట తీరు సహాయపడుతుందని చెప్పాలి. మీ తోటివారితో కలిసి మీరు పనిచేయడానికి, ప్రత్యేకించి లక్ష్యాల కోసం పనిచేయడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. కాబట్టి పని చేసినంతసేపు కేవలం పని మీద మాత్రమే దృష్టి పెట్టి పని చేయాల్సి ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి. ఊహించని లాభాలు కూడా మీ చేతికి వస్తాయి. మీరు చాలా గొప్పగా ఆలోచిస్తారు. మీరు చేసే కార్యాచరణ ప్రణాళికలు విజయవంతంగా ఉంటాయి. ఇందుకు మీ అధికారులు కూడా మీకు సహకరిస్తారు. అదేవిధంగా మీరు మీ సీనియర్లకు కూడా తలలో నాలుకలా ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా డీల్ చేస్తారు. పెట్టుబడులు కూడా పెరుగుతాయి. వృత్తిపరంగా మీ సామర్థ్యం ఈరోజు పెరుగుతుందని చెప్పాలి. మీ తోటివారితో మీకు పరస్పర అవగాహన పెరుగుతుంది.
అదేవిధంగా తోటి వారితో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉంచుకోవడానికి తగినంత సమయం నిద్రపోండి. అదేవిధంగా మానసిక శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఈరోజు ఒత్తిడికి గురయ్యే పనులకు కొంతపాటి దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా ఎప్పటి నుంచో మీరేదైనా ఆరోగ్య సమస్య నుంచి బాధపడుతున్నట్లయితే గనుక అవి మళ్ళీ తిరిగి ఈరోజు మిమ్మల్ని కొంతపాటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది ఏదైనా జరిగితే వైద్యుణ్ణి వెంటనే సంప్రదించి తగిన వైద్యం తీసుకోవలసి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి హెచ్చు తగ్గులతో కూడి ఉంది అని చెప్పాలి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంతపాటి జాగ్రత్త అవసరం. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం కూడా చాలా అవసరం. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 1 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.